వైశాఖ పౌర్ణమి కూర్మ జయంతి. ప్రపంచంలోనే శ్రీ మహావిష్ణువు కూర్మావతారంలో దర్శనమిచ్చే స్వయంభూగా వెలసిన ఏకైక పుణ్యక్షేత్రం శ్రీకూర్మం. ఈ పురాతన ఆలయం ఆంధ్రప్రదేశ్ లో శ్రీకాకుళం నుండి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. స్వామిని ఇక్కడ శ్రీకూర్మనాథునిగా పూజిస్తారు. ఈ ఆలయ దర్శనం చేసుకుంటూ ఆలయ విశేషాలు, రహస్యాలు తెలుసుకుందాం. గోపినంబాళ నల్లకూర్మన్న దాసుబాబు దేవస్థాన అర్చక స్వామి శ్రీపాంచరాత్ర ఆగమ శాస్త్రం. భారతావనిలో వెలిసినటువంటి ఏకైకమైనటువంటి క్షేత్రం శ్రీకూర్మ క్షేత్రం. శ్రీ మహావిష్ణువు యొక్క 10 అవతారాలలో 2వ అవతారం అర్చామూర్తిగా, ఆరాధనామూర్తిగా కొలువుదీరినటువంటి క్షేత్రం. మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, వామన, పరశురామ, రామ, బలరామ అని దశావతారాలలో 2వ అవతారమే స్వయం వ్యక్తమై అవతరించినటువంటి క్షేత్రం. ఈ క్షేత్ర ఆవిర్భావానికి గల కారణం, ఈ క్షేత్రం యొక్క స్థల పురాణం మాహాత్యాన్ని పద్మపురాణంలో శ్వేతగిరి మహాత్యంలో చెప్పడం జరిగింది. మనం చూస్తున్న ఈ శ్రీకూర్మ దేవాలయ పరిసర ప్రాంతం యావత్తు నిర్మాణానికి పూర్వం శ్వేతాద్రి అని ఒక పర్వత ప్రాంతంతో ఉండేది. శ్వేతాద్రి అంటే తెల్లటి మట్టితో కూడుకున్న ఒక ప్రాంతం. ఇప్పటికీ మేము తిరుమణిగా స్వీకరిస్తున్నటువంటిది ఈ వైట్ సాయిల్, శుద్ధమన్ను అనేటువంటిది ఇక్కడ మెండుగా లభిస్తుంది. 3 అడుగుల నేల తవ్వగానే వచ్చేదంతా శుద్ధమన్నం. అయితే అరణ్య ప్రాంతంతో ఉండేది. ఈ ప్రాంతాన్ని పాలించే రాజుగారు శ్వేతరాజు. వారు ఉండే కోట ఇక్కడికి సమీపంలో సాలిహుండము అనే ఒక పర్వతం పైన రాజావారు ఉండే కోట. అక్కడికి చేరువలో వనిత మండలము అనే ఒక గ్రామం ఉన్నది. కేవలం స్త్రీలు సంచరించే ప్రాంతం. భగవ సంబంధమైన పూజా కార్యక్రమాలు, దీక్షలు, నోములు, భగవత్ ఉపాసన ఆచరించే పవిత్రమైన గ్రామంగా వనిత మండలం గ్రామాన్ని నిర్వహిస్తూ ఉంటారు. శ్వేత చక్రవర్తి యొక్క భార్య పేరు విష్ణుప్రియ. చాలా అందగత్తె, విష్ణు భక్తురాలు, మహాపతివ్రత. వాళ్ళ రాజ్యంలో కొన్ని సంవత్సరాలుగా కరువు సంభవిస్తుంది. కరువు నివారణ కోసం వర్షాలు సకాలంలో కురియాలి, ప్రజలంతా సుభిక్షంగా ఉండడం కోసం గురువు దగ్గరికి వెళ్ళి ఎటువంటి భగవద్ ఆరాధన చేస్తే భగవద్ అనుగ్రహం వల్ల సకాలంలో వర్షాలు కురుస్తాయో అటువంటి భగవద్ ఉపాసన చేసే వ్రతాన్ని నాకు అనుగ్రహించండి అని అంటే ఏకాదశి వ్రతాన్ని గురువు ఉపదేశిస్తాడు. ఏకభుక్తం భూషయనం బ్రహ్మచర్యము అనే నియమాలను నిర్దిష్టంగా ఆచరిస్తూ భగవద్ ఉపాసన చేయమని చెప్పగా ఈమె వనిత మండలం గ్రామానికి వెళ్ళి స్వామి యొక్క ఏకాదశి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తూ ఉంటుంది. వ్రతం పరిసమాప్తి అయ్యే ఒక దినానికి ముందుగానే భార్య విరహాన్ని తాడలేక చక్రవర్తి వర్తమానరహితుడై, ఒక రాజు రాణిని కలుసుకోవాలి అంటే ముందుగా రాణిగారి అనుమతి తీసుకుని వెళ్ళాలి. అది క్షత్రియ సాంప్రదాయం. కానీ ఎటువంటి క్షత్రియ సాంప్రదాయాన్ని పాటించకుండా భార్యా కామమోహితుడై, భార్యా వాంఛితుడై ఆమె దగ్గరకు వేం చేస్తాడు చక్రవర్తి. ఈమె వ్రతదీక్షలో ఉంది. భర్తగారు రాగానే ఆహ్వానిస్తూ పూజా మందిరానికి కాకుండా బాగా దూరంలో ఉండేవో అతిథి మందిరంలో ఆయనకి ఆతిథ్యాన్ని ఇచ్చి అనుజ్ఞ తీసుకొని స్వామికి ప్రార్థన చేసి వస్తానని పూజా మందిరానికి వెళ్ళి స్వామిని శరణాగతి చేస్తుంది. నేను ఈ సందర్భంలో భర్త కోరికను అంగీకరిస్తే, వ్రతభంగం తిరస్కరిస్తే నా పాతివ్రత్య ధర్మానికే కళంకం. అంగీకరిస్తే వ్రత దోషము, తిరస్కరిస్తే పాతివ్రత్య ధర్మానికి కళంకము. ఎట్లా అయినా వ్రతం నిర్విఘ్నంగా జరగాలి అని పూజా మందిరానికి వెళ్ళి స్వామిని ప్రార్థన చేస్తే విష్ణు భగవానుడు రాజుగారు రాణిగారు వసిస్తున్నటువంటి భవనాల మధ్య ప్రాంతం గుండా ఒక నదీ ప్రవాహాన్ని సృష్టిస్తాడు. వెదురు పొదలోంచి గంగధారగా ఉద్భవించి, పిల్లకాలవగా ఉద్భవించి, పెద్ద కాలవగా నదీ రూపాన్ని దాల్చి వారి ఉభయుల మధ్యన ప్రవహిస్తూ ఉంటుంది. ఉప్పెన మాదిరిగా వస్తున్న గంగా ప్రవాహాన్ని చూసి చక్రవర్తి భయభ్రాంతుడై ప్రాంతాన్ని గాలి చేసి తన కొద్ది పరివారంతో గురువు ఆశ్రమానికి వెళ్ళి ఏం జరిగింది అని విచారణ చేస్తే తపశ్శక్తి సంపన్నుడైన గురువు దివ్య చక్షువులతో, దివ్య దృష్టితో జరిగిన విషయాన్ని చెబుతాడు. నీ భార్యకు కానీ ఏ ప్రాణికి హాని కలగలేదు ఈ నదీ ప్రవాహం చేత. ఆమె తక్కువ సమయంలో ఏ మాదిరిగా విష్ణువు యొక్క అనుగ్రహాన్ని నదీ రూపంలో పొందగలిగిందో అట్లా నీవు భగవద్ అనుగ్రహానికి పాత్రుడు కవుము. ఇంకా కోరికలు ఏమిటి? సుఖాలు, భోగాలు వీటిని పరిత్యజించు, మోక్షార్థై తపస్సును ఆచరించు అని జ్ఞానబోధ చేస్తాడు. ప్రభావితుడై నది ఒడ్డున తపస్సు చేయడం, ఆచరణ క్రమంలో అన్నపానీయాలు మానేయడం చేత మూర్చబోతే నారద భగవానుడు వచ్చి లేవనెత్తి కూర్మ మంత్రాన్ని చెప్పి ఆయన్ని వెంట తీసుకొని ఈ పర్వత ప్రాంతానికి వస్తాడు. ఇది శ్వేతాద్రి పర్వతం. దీని చుట్టూ అష్టతీర్థములు అని 8 తీర్థములు ఉన్నవి.
నారదంచ సుధాగుండం చక్రతీర్థంచ మాధవం కౌటిల్యం వక్రతీర్థంచ నారసింహం మహోదది. వీటి పేర్లు ఇవి. నారద తీర్థము, 2 సుధాగుండ తీర్థం, 3 చక్రతీర్థం, 4 మాధవ తీర్థం, 5 కౌటిల్య తీర్థం, 6 వక్రతీర్థం, 7 నారసింహ తీర్థం, 8వది సముద్రము. ఈ 8 తీర్థములు అష్టాక్షరీ మంత్ర బీజ సంపుటి కలిగినవి కనుక ఇక్కడ తపస్సును ఆచరించిస్తే భగవన్నామం ఒకసారి ఉచ్చరిస్తే 1000 సార్లు ఉచ్చరించిన ఫలితంతో సమానంగా వస్తుంది కనుక ఇక్కడ నువ్వు తపస్సును ఆచరించు అని చెప్పగా విష్ణు మహాత్మ్యం సంతరించిన ఈ ప్రాంతంలో శ్వేతరాజు నారదుడు ఉపదేశించిన కూర్మ మంత్రంతో తపస్సును ఆచరిస్తాడు. స్వామి ప్రసన్నులై ఏం కావాలయా అంటే నాకు మోక్షం, మళ్ళీ జన్మ లేకుండా నీలో ఐక్యం కావాలి, అంతేకాకుండా నీవు శాశ్వతంగా ఒక అత్యామూర్తిగా నీవు ఒక ఐడిల్ ఫామ్లో మేనిఫెస్ట్ అవ్వాలి. ఏ రూపం కావాలి? కూర్మారూప ఇదం ధ్యాయేద్ శంఖచక్ర శరీరం, తాబేలాకృతిలో విరియాలి. ఏం తాబేల అవతారాన్ని ఎందుకు కోరుకున్నాడు? శ్వేతరాజు ఎంపిక చేసుకున్నాడు అంటే గమనించండి. తపస్సు ఆచరించే ముందు నారద భగవానుడు శ్వేతరాజుకి కూర్మ మంత్రాన్ని ఉపదేశించాడు. ఏమండి కూర్మ మంత్రం ఏంది చెప్పాలి? మరో మంత్రాన్ని చెప్పొచ్చు కదా. క్షీరసాగర మదన సమయంలో పాలకడలి అంతరభాగంలో మందర పర్వత అడుగు భాగాన ఆధారపీఠంగా అవతరించినటువంటి తాబేల అవతారాన్ని నాటి సందర్భంలో దేవతలు ఎవరు కూడా సేవించలేకపోయారు, అర్చించలేకపోయారు. పరమాత్మ నిన్ను ఆరాధించాలనే దేవతల కోరిక పైన ఇక్కడ స్వామి వెలిశారు అని పురాణ గాథ. ఈ ఆలయానికి 2 ధ్వజస్తంభాలు ఉంటాయి. తూర్పుగా ఒకటి, పశ్చిమంగా మరొక ధ్వజస్తంభం. భగవద్ రామానుజుల యొక్క అభిమాన క్షేత్రములలో ఒక క్షేత్రము శ్రీకూర్మ క్షేత్రము. భగవద్ రామానుజుల వారికి అనుగ్రహించారు. ఇక్కడ ఉండేటువంటి శుద్ధమన్ను అంటే వైట్ సాయిల్ను రామానుజులు ఇక్కడికి పూరి క్షేత్రం తర్వాత విజయం చేసి వచ్చిన రామానుజుల వారు ఇక్కడ మట్టితో ఊర్ధ్వపుండ్ర ధారణ చేశారు. అటువంటి క్షేత్రము. పాంచరాత్రాగమానుసారంగా ఇక్కడ నిత్య నైమిత్తిక విశేషోత్సవములు జరుగుతున్నటువంటి క్షేత్రం. అట్లాగే ఎవరు కట్టారో తెలియలేదు. 7వ శతాబ్దానికి చెందినటువంటి రాజులు ఆలయానికి సేవించారని అప్పటికి ఆలయం ఉందని చెబుతారు. ఇకపోతే ఈ పుష్కరిణిలో మానవ అస్థి సంచయనం చేస్తారు. చనిపోయిన యొక్క అస్థికలు చితాభస్మం నుండి సేకరించి పెద్దల కోసం నిమజ్జనం చేస్తారు. కాశీక్షేత్రం మాదిరిగా ఏ ఆకృతిలో అయితే ఆ ఎముకలను నిమజ్జనం చేశారో అవి రాళ్లుగా మారుతాయని ప్రసిద్ధి. స్థలమహత్యమని, స్వామి మహత్యమని, నీటి మహత్యమని చెబుతూ ఉంటారు. ఇది క్షేత్ర విశేషం. అంతేకాకుండా అష్టతీర్థ యోగం అని ఒక యోగం పడుతుంది పుష్కరాల మాదిరిగా. అంటే 40 సంవత్సరాలు 20 సంవత్సరాలకు ఆ యోగం పడుతుంది ప్రమాణం. మాఘమాసంలో రవి మకర మాసంలో ఉంటూ, మాఘే మకరకే భాను అట్లా అష్టమి ఆదివారమై ఉండి చివరి రోజు మళ్ళీ ఆదివారమై ఉంటూ పౌర్ణమితో ఆశ్లేష నక్షత్రంతో కూడుకొని ఉన్నట్లయితే దానికి ఒక యోగము అని 8 తీర్థములలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క పుష్కరిణిలో అష్టతీర్థములలో స్నానం చేస్తారు. అదొక మహాయోగం. కోటి చంద్రగ్రహణాలతో సమానమని ఇంచుమించుగా ఒక 2 ఏళ్ల కిందట అట్లాగే సంభవించింది. అష్టతీర్థ మహాయోగము అంటారు. ఇది క్షేత్ర మహాత్యం సంక్షిప్తంగా. ఇక చూస్తే ఈ యొక్క స్తంభాలపైన ఎక్కువగా నన్నయ్యబట్టుకు పూర్వం తెలుగు భాష అధికంగా కనిపిస్తుంది. ఏ రాజులు, ఏ పీఠాధిపతులు, ఎవరెవరు ఏ మాన్యాలు ఇచ్చారు, ఏ ఉత్సవాలను సమర్పించారు తెలియజేసేటువంటి అనేకమైనటువంటి శాసనాలు మనకి లభ్యమవుతున్నాయి. క్షేత్రంలోనే చెయ్యాలి, క్షేత్రంలో చెయ్యకూడదు, పైతృక కర్మలు అనేటువంటిది ప్రమాణం ఎక్కడా లేదు. బదరికాశ్రమంలో ఉండేటువంటి అలకనందలో కూడా పైతృక కర్మలు చేస్తారు. పితృదేవతలు ఉత్తమగతులు ప్రాప్తింపజేయడం కోసం జీవిగా పుట్టిన ప్రతి ఒక్కడు హైందవ సనాతన ధర్మంలో వేదాన్ని ప్రమాణంగా స్వీకరించిన ప్రతి ఒక్కరూ పైతృక కర్మలు చేస్తారు. అట్లాగే బ్రహ్మయజ్ఞం అని చెప్పి చేసేటువంటి ఆచార్య పురుషులు ఎట్లా అయితే గాయత్రి దేవి యొక్క జపాన్ని ఆచరించిన వాడు దేవ ఋషి పితృ తర్పణాలు విడిచిపెడతాడు. అట్లాగే అందులో భాగంగానే ఈ క్షేత్రంలో కూడా పూరి క్షేత్రంలో కూడా నిమజ్జనం చేస్తారు. ఇప్పుడు ఈ కాలంలో నిర్ణయించి ఇప్పటికిప్పుడుగా ఇది ఉద్భవించినటువంటి సందర్భం కాదు. కొన్ని వేల సంవత్సరాల నుండి ఈ ఒరవడి కొనసాగుతోంది. ఈ క్షేత్రంలో ఆయా చనిపోయిన వారి యొక్క అస్థికలను నిమజ్జనం చేస్తే వారికి నారాయణుడు సన్నిధికి చేరుతారు అని భక్తుల విశ్వాసం, శాస్త్ర ప్రమాణమును. అందుచేత ఆయా కాశీ, అందులో ఇంకో విశేషం ఉంది. కాశీలో ప్రవహించినటువంటి గంగానదే మాఘశుద్ధ చవితి నాడు ఈ క్షేత్రానికి వచ్చి ఈ పుష్కరిణిలో స్నానం ఆచరించి వెళుతుంది అని ఒక ప్రమాణం. మాఘశుద్ధ చవితి, అందుకే ఆ రోజు గంగమ్మ వచ్చి స్వామిని సేవించుకుంటుంది ఈ క్షేత్రంలో. మాఘశుద్ధ చవితి నాడు గంగాదేవి అంతర్వాహినిగా ప్రవేశిస్తుంది అని కూడా ఉంది. అందుచేత
విశేషమైనటువంటి కారణములు ఉండడం చేత ఆయా పితృదేవతలకు ఉత్తమగతులు ప్రాప్తింపజేయడం కోసం జీవుడుగా పుట్టిన ప్రతి వ్యక్తి కూడా తన దేవతలు పితృదేవతలకు ఉత్తమగతి ప్రాప్తింపజేయడం కోసమే పురుషుడు కోసం పురుష సంతానం కోసం కోరతారు. అటువంటిది ఆయా పితృదేవతలకు ఉత్తమగతిని ప్రాప్తించేటువంటి స్థానం శ్రీకూర్మ క్షేత్రం. రాజుల యొక్క రహస్య స్వరంగ మార్గాలుగా చెబుతారు. అది ఇంతకీ అది కాశీకి తోవగా అని పిలువబడుతోంది. పూర్వకాలంలో అదొక రహస్య స్వరంగ మార్గము అన్నారు. కానీ ఇప్పుడు కొద్ది దూరంకే అది మూతబడిపోయింది, రాళ్ళు కోరుకుపోయాయి. మా పెద్దలు చూసే టైంకి అదంతా కూడా చితికిపోయింది. కానీ ఇది ఇప్పుడు ప్రస్తుతానికి అంతే అందంగా ఆనవాళ్ళు ఉన్నాయి. కానీ అది ఎక్కడ వరకు ఉందో ఏమైందో అనేది ఎవరికి అర్థం కాదు. శాస్త్రజ్ఞులు ఏంటంటే ఇక్కడికి శాలిగుండం పర్వతానికి బహుశా ఉండవచ్చు అని ఒక అభిప్రాయం మాత్రమే. అది విశేషం.